అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈరోజు మనం అరబిక్ సిరీస్లో 4th లెసన్ చెప్పబోతున్నాం. 4th లెసన్ హురుఫే మద్దా గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. స్టార్ట్ చేసే ముందు దువా చదవాలి కదా. ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మిమ్ బిల్ ఖైర్ వబిక నస్తయీను యా ఫత్తాహు రబ్బి జిద్ని ఇల్మా. 4th లెసన్ హురుఫే మద్దా. హురుఫే అంటే లెటర్స్, మద్దా అంటే సాగదీసి చదవాలి. 4th లెసన్లో మనం ఈరోజు హురుఫే మద్దా నేర్చుకుంటున్నామండి. హురుఫే అంటే ఏంటి? లెటర్స్. మద్దా అంటే సాగదీయడం. ఈ హురుఫే మద్దా 3 లెటర్స్ ఉన్నాయండి. ఈ 3 లెటర్స్ని మనం సాగదీసి చదవాలి. హురుఫే మద్దాలో 3 లెటర్స్ ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. నేను స్లోగా చెప్తున్నాను, రాసుకోండి. 3 లెటర్స్ ఉన్నాయి హురుఫే మద్దాలో. అలిఫ్, యా, వావ్. అలిఫ్, యా, వావ్. ఈ 3 లెటర్స్ని హురుఫే మద్దా అని అంటారు. ఇవి సాగదీసి చదవాలి. అంటే మనం ఆ, బా అలా సాగదీసి చదువుతామండి. ఈ హురుఫే మద్దాని మనం సాగదీసి చదవాలి. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, నోట్ చేసుకోండి. హురుఫే మద్దా అంటే లెటర్స్ని సాగదీసి చదివేదాన్ని హురుఫే మద్దా అని అంటాము. ఇవి 3 లెటర్స్ ఉన్నాయి. అలీఫ్, యా, వావ్. ఇప్పుడు అలీఫ్ కంటే ముందు ఉన్న అక్షరం మీద జబర్ ఉంటే, అలీఫ్ కంటే ముందున్న అక్షరం మీద జబర్ ఉంటే దీన్ని మనం అలిఫే మద్దా అని అంటాము. అలీఫ్ కంటే ముందున్న అక్షరంపై జబర్ ఉంటే దీన్ని మనం అలిఫే మద్దా అని అంటాము. ప్లస్ ఇది మనం సాగదీసి చదవాలి. చదవాలండి. దీన్నే హురుఫే మద్దా అని అంటాం. యా కన్నా ముందున్న అక్షరం మీద జేర్ ఉంటే దీన్ని కూడా మనం సాగదీసి చదవాలండి. దీన్ని యావే మద్దా అని అంటాం. యావే మద్దా అని అంటాం. యాకున్న ముందు అక్షరం కింద జేర్ ఉంటే దీన్ని యావే మద్దా అని అంటామండి. ఇప్పుడు వావ్. లెటర్స్ అన్నీ గుర్తున్నాయి కదండి మీకు. వావ్ కంటే ముందున్న అక్షరం మీద పేష్ ఉంటే దీన్ని కూడా మనం సాగదీసి చదవాలండి. దీన్ని వావే మద్దా అని అంటాం. వావే మద్దా అని అంటాం. ఈ గుర్తుపెట్టుకోండి. 4th లెసన్ హురుఫే మద్దా అంటే లెటర్స్ని సాగదీసి చదవాలి. ఇవి 3 ఉంటాయి. అలీఫ్, యా, వావ్. వీటిని ఇలా చదవాలి. ఓకేనండి, అర్థమైంది కదా. క్లియర్గా చెప్పాను, చాలా స్లోగా చెప్పానండి. నోట్ చేసుకుని కూడా ఉంటారు. వీటిని ఎంతవరకు సాగదీయాలి, ఎలా సాగదీయాలి అన్నది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్లియర్గా ఎలా లెటర్స్ని ఎంతవరకు సాగదీయాలన్నది మీకు చెప్తానండి. ఈ లెసన్ని 1కి 10 సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. ఈ లెటర్స్ని గుర్తుపెట్టుకోండి. హురుఫే మద్దా అంటే ఎన్ని లెటర్స్ అన్నది గుర్తుపెట్టుకోండి. See you in the next class. Assalamu alaikum warahmatullahi wabarakatuh.